హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వామ్ కాజాలు. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు మైదా తీసుకున్నాను. దానికి 2 స్పూన్స్ వామ్ వేసుకున్నాను. వామ్ ఎంత ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ వీటికి. యాక్చువల్గా ఇది మనకి ఈ సైడ్ అయితే వామ్ కాజాలు అంటారు. మరి వేరే సైడ్ ఎలా అంటారో నాకైతే తెలియదు. మేమైతే వామ్ కాజాలు అనే అంటాము. నెక్స్ట్ కొంచెం సాల్ట్, అందులోనే నెయ్యి కరిగించుకొని వేసుకోవాలి. నెయ్యి అండ్ కొంచెం నూనె బాగా మరిగించుకొని వేసుకోవాలి. కొంచెం వీడియో క్లిప్ అయింది, అక్కడ షుగర్ కూడా వేసుకోవాలి. మనం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుంది, మనకి రెడ్డిష్ కలర్లో వస్తుంది. అవంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి వాటర్ వేయకముందే కలుపుకోవాలి. నెక్స్ట్ దీనికి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని, ఒకేసారి వేసేద్దు వాటర్ అన్నది, మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే లూజ్గా అయిపోతుంది పిండి అనేది ఒకేసారి వేసేస్తే. అందుకని చెక్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఇంతలోగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకో పక్కన మనం అవైతే రెడీ చేసుకుందాం వామ్ కాజాలు. ఏం లేదండి, చపాతీ పిండి ఎలా ఒత్తుకుంటాం అలా కాకుండా ఇంకా కొంచెం బాగా పల్చగా ఒత్తుకోవాలి. ఎందుకంటే మనం చపాతీలా చేసి వేసేస్తే అవి లావుగా ఉంటాయి కదా, లోపలైతే మనకి ఉడకవన్నమాట. ఇంకోటి ఏంటంటే మెత్తగా కూడా వస్తాయి, క్రిస్పీగా రావు మనకి. అందుకని చెప్పేసి చాలా పల్చగా ఒత్తుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నవి కట్ చేయలేదు, పెద్ద సైజు ఎందుకు కట్ చేశాను, చిన్నవి కట్ చేస్తుంటే అవి చుట్టుకుపోతున్నాయి అన్నమాట, బాగుండట్లేదు షేపు. అందుకని చెప్పేసి పెద్దవి కట్ చేశాను. ఇంతలోగా మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అందులో మనం ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇవి వేయాలి. ఇవి వేసినప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి, లోపల మనకి సరిగ్గా ఫ్రై అవ్వ అనమాట. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, అక్కడ మనకి బబుల్స్ అనేవి తగ్గిపోయి కొంచెం గోల్డిష్ కలర్లో వస్తాయి. అప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. కావాలితే ఇందులో మీరు ఏదైనా ఉప్పు కారం ఏమన్నా వేసుకోవచ్చు. ఇందులో వామ్ వేసుకోకుండా మనం షుగర్లో కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చు. అవి స్వీట్నెస్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.